అందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఆగస్టు నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు. కన్యారాశి వారికి ఈ ఆగస్టు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నెల ప్రారంభంలో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. పెండింగ్లో ఉన్న అన్ని పనులను పూర్తి చేస్తారు. మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎక్కువ ఖర్చులు ఉంటాయి. సవాళ్లను అధిగమించడానికి తీవ్రంగా ప్రయత్నించండి. మీ కెరీర్ గురించి మాట్లాడినట్లయితే ఉద్యోగ పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వ్యాపార కార్యకలాపాల కోసం వివిధ ప్రాంతాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పనిలో ప్రయోజనాల కోసం మీరు విదేశాలకు వెళ్లవలసి ఉంటుంది. ఉద్యోగరీత్యా ఒక నగరం నుండి మరొక నగరానికి మారవచ్చు. చాలా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అలాగే కొత్త సంబంధాలను ఏర్పరుచుకోవడం వ్యాపారాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. దూర ప్రయాణాల నుండి కూడా ప్రయోజనం పొందుతారు. మీ వ్యాపార భాగస్వాములపై గుడ్డిగా నమ్మకాన్ని ఉంచకండి. ఎందుకంటే వారు తొందరపడి తీసుకునే తప్పుడు నిర్ణయాలు వివిధ వ్యాపార సమస్యలకు దారి తీస్తుంది. ప్రేమ సంబంధాలకు ఈ నెల కఠినంగా ఉంటుంది. అయినప్పటికీ బృహస్పతి అనుగ్రహం మీ సంబంధంలో కొనసాగింపును కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపడం ద్వారా మొత్తం సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. కఠినమైన సవాళ్లను ఎదుర్కొని విద్యార్థులు సరైన విజయాన్ని సాధించగలుగుతారు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఈ నెల మొత్తం శని 6వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. కుటుంబ జీవితం. కన్యారాశివారికి ఈ నెల కుటుంబ జీవితం ఈ నెల బాగానే ఉంది. మాసం ప్రారంభంలో శుక్రుడు, బుధుడు 12వ ఇంట్లో ఉంటారు. తిరోగమన శని 6వ ఇంట్లో ఉంటాడు. కుజుడు 9వ ఇంట్లో ఉంటూ 12వ ఇంటిని చూస్తాడు. ఇది కుటుంబంలో ఒక ఫంక్షన్ కారణముగా మీ ఇంటిలో వ్యయాన్ని పెంచుతుంది. అయితే ఇది ఇంట్లో ఆనందాన్ని కలిగిస్తుంది. మీ ఇంట్లో బంధువుల రాకపోకల కారణంగా ఇంట్లో నిరంతరం సందడి ఉంటుంది. బృహస్పతి దృష్టి ఈ నెల మొత్తం మొదటి ఇంటిపై ఉంటుంది. ఇది మతపరమైన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడం, మంచి నిర్ణయాలకు దారి తీస్తుంది. ఈ నెల రెండవ భాగంలో ఆగస్టు 25 నుండి శుక్రుడు మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది కుటుంబ సభ్యుల నుండి ఆనందం, మద్దతును కలిగిస్తుంది. ఇది ఇంట్లో ఆనందానికి కారణం అవుతుంది. 4వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం 9వ ఇంట్లో ఉంటాడు. అలాగే కుజుడు అక్కడ ఉండి 4వ ఇంటిని చూస్తాడు. దీని వలన కుటుంబంలో సంపద మరియు సంతోషం పెరుగుతుంది. తద్వారా ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రవర్తన గౌరవప్రదంగా, సమతుల్యంగా ఉంటుంది. మీ సోదరులు, సోదరీమణుల విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో వివిధ సమస్యలలో కొన్ని వాదనలకు కూడా దారితీయవచ్చు. అలాంటి పరిస్థితులను నివారించడానికి ప్రయత్నించండి. తద్వారా సంబంధాలు సంతోషంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు. కన్యారాశి వారికి వృత్తిపరంగా చూస్తే ఈ మాసం చాలా మధ్యస్థంగా ఉంటుంది. నెల ప్రారంభంలో 10వ ఇంటికి అధిపతి అయిన బుధుడు శుక్రుడితో పాటు 12వ ఇంట్లో ఉంటాడు. మీరు మీ పని కోసం ఒక నగరం నుండి మరొక నగరానికి మరియు విదేశాలకు కూడా ప్రయాణించవలసి ఉంటుంది. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీ ఉద్యోగ స్థానం కూడా బలపడుతుంది. 6వ ఇంట్లో శని దాని స్వంత రాశిలో తిరోగమన స్థితిలో ఉంటాడు. మీరు మీ కార్యాలయంలో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది. పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆగస్టు 16 నుండి సూర్యుడు 12వ ఇంటికి వెళ్లి శని యొక్క పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు. ఈ కాలంలో పరువు నష్టం కలిగించే విధంగా మీ సీనియర్లతో లేదా మరే ఇతర వ్యక్తులతో మాట్లాడకుండా ఉండండి. సరైన అవగాహనను ప్రదర్శించడం ద్వారా, మిమ్మల్ని మీరు సరైన పద్ధతిలో ఉంచుకోవడం ద్వారా ఉద్యోగ నిర్వహణలో మంచి విజయావకాశాలు ఉంటాయి. వ్యాపారం. కన్యారాశివారికి ఆగస్టులో వ్యాపారవేత్తలకు గురించి పరిశీలిస్తే వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అలాగే కొత్త సంబంధాలను ఏర్పరుచుకోవడం వ్యాపారాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. దూర ప్రయాణాల నుండి కూడా ప్రయోజనం పొందుతారు. మీ వ్యాపార భాగస్వాములపై గుడ్డిగా నమ్మకాన్ని ఉంచకండి. ఎందుకంటే వారు తొందరపడి తీసుకునే తప్పుడు నిర్ణయాలు వివిధ వ్యాపార సమస్యలకు దారి తీస్తుంది. మీ స్వంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. మీరు భాగస్వాములతో కలిసి కూర్చొని మాట్లాడటం ద్వారా విషయాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు పరిస్థితి ఎల్లప్పుడూ అదుపులో ఉంటుంది. 7వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం 9వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ వ్యాపారం కోసం సుదూర ప్రయాణాలకు అవకాశాలను కలిగిస్తుంది. ఈ పర్యటనల వల్ల కీర్తి పెరుగుతుంది.
మీ వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే మీ వ్యాపారం కోసం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వ్యాపార అవసరాల కోసం కొత్త వ్యక్తులను నియమించడంలో సహాయపడుతుంది. ఆర్థిక స్థితి. కన్యారాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల ప్రారంభంలో సూర్యుడు 11వ ఇంట్లో ఉంటాడు. దీని కారణముగా ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. తద్వారా మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. అయితే 12వ ఇంట్లో బుధుడు శుక్రుడు స్థితి చెంది ఉండటం వల్ల శుభములక ఖర్చులు ఉంటాయి. ఇది మీకు ఆందోళన కలిగించే విషయం. మీరు ఖర్చులను అదుపులో ఉంచుకోవడం గురించి ఆలోచిస్తారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి మీరు సరైన ప్రయత్నం చేస్తారు. బృహస్పతి అనుగ్రహంతో మీ పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అలాగే ఈ నెల ద్వితీయార్థంలో ఆగస్టు 16న సూర్యుడు 12వ రాశిలోకి ప్రవేశించడం వల్ల విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కానీ మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబానికి పెద్ద ఆస్తి లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమయం ఏమాత్రం అనుకూలంగా లేనందున స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పెట్టడానికి కొంతకాలం వేచి ఉండండి. వ్యాపారాల ద్వారా మీరు ఆర్థిక లాభాలను పొందుతారు. మీ తండ్రి నుండి ఆర్థిక సహాయం కూడా పొందుతారు. ఆరోగ్యం. కన్యారాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధ వహించాలి. రాశి అధిపతి బుధుడు ఈ నెల ప్రారంభంలో 12వ ఇంట్లో ఉంటాడు. తిరోగమన శని కూడా 6వ ఇంట్లో కూర్చుని బుధునిపై కూడా దృష్టి పెడుతుంది. ఈ నెల ప్రారంభం నుండి కుజుడు 9వ ఇంటిలో ఉంటూ బుధుడిని చూస్తాడు. ఈ నెల ప్రారంభంలో ఆరోగ్యం బలహీనంగా ఉండవచ్చు. మీరు మీ ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ వహించాలి. మీరు చిన్న ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే అది పెద్దదిగా మారకుండా వెంటనే చికిత్స చేయించుకోండి. ఆగస్టు 22 నుండి బుధుడు తిరోగమన స్థితిలో కర్కాటక రాశిలోకి వెళతాడు. తద్వారా సంపూర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆగస్టు 26 నుండి సూర్యుడు ఆరోగ్యకారకుడు 12వ ఇంటికి వెళతాడు. మరియు శని దృష్టి ప్రభావంలో ఉంటాడు. ఇది ఆరోగ్య పరిస్థితిలో వివిధ రకాల హెచ్చుతగ్గులకు దారి తీస్తుంది. నెల మొత్తం ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ వహించండి. కంటి సంబంధిత సమస్యలు, కాళ్లలో నొప్పి లేదా గాయం వంటి ఇతర పరిస్థితులను జాగ్రత్తగా చూసుకోండి. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే 5వ ఇంటికి అధిపతి అయిన శని 6వ ఇంటిలో తిరోగమన స్థానంలో ఉంటూ 5వ ఇంటిపై సూర్యుడు తన ప్రభావాన్ని కలిగి ఉన్నందున ఈ నెల ప్రారంభంలో కొంచెం బలహీనంగా ఉంటుంది. ఇది మీ ప్రియమైన వ్యక్తితో అహంకార సంఘర్షణకు దారి తీస్తుంది. మంచి విషయం ఏమిటంటే బృహస్పతి 9వ ఇంట్లో ఉంటాడు. 9వ ఇంటి యొక్క పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు. ఇది ప్రేమ సంబంధాన్ని కాపాడుతుంది. సంబంధాన్ని అందంగా మార్చుకోవడానికి మీ ప్రయత్నాలు చేయండి. ఇతరులతో పరుషమైన మాటలు మాట్లాడకుండా ఉండేందుకు ప్రయత్నించండి. మీరు నిజం మాట్లాడినప్పటికీ వ్యక్తులు నిజంకంటే మధురమైన విషయాలను వినడానికి ఇష్టపడతారు. కాబట్టి ఏదైనా నిజం అయినప్పటికీ ఎవరూ చెడుగా భావించకుండా దానిని ప్రియమైన రీతిలో చెప్పడం అవసరం. ఇది సంబంధాన్ని చక్కగా ఉంచుతుంది. ఆగస్టు 25న శుక్రుడు మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మీ హృదయంలో ప్రేమ విత్తనాలు వికసిస్తాయి. మీ ప్రియమైనవారితో సాన్నిహిత్యం పెరుగుతుంది. వివాహిత సంబంధాల గురించి పరిశీలిస్తే వివాహితులకు ఈ నెల మొత్తం 7వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల సంబంధాలలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. మీ జీవిత భాగస్వామి కొంత అజాగ్రత్తను ప్రదర్శిస్తారు. తమను తాము అత్యున్నతంగా భావిస్తారు. వారి స్వంత కోరికను అనుసరించడానికి ప్రయత్నిస్తారు. దీని కారణంగా సంబంధంలో సమస్యలు పెరుగుతాయి. బృహస్పతి 9వ ఇంట్లో కూర్చుని మొదటి ఇంటిపై పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు. దీని కారణంగా ప్రశాంతంగా ఉంటారు. సంబంధాన్ని చక్కగా నిర్వహించడానికి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. తీర్థయాత్ర లేదా సుదూర ప్రదేశాన్ని సందర్శించడం ద్వారా మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. ఇది భాగస్వామితో ఉన్న అపార్థాలను సరిదిద్దడానికి మరియు సంబంధం ప్రేమపూర్వకంగా కొనసాగడానికి దారి తీస్తుంది. వైవాహిక జీవితం కోసం మీ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయం కేటాయించండి. కన్యారాశివారు పాటించవలసిన పరిహారములు. మీరు దీవెనలు పొందడానికి బోళా శంకరుడిని పూజించండి. లింగాష్టకం కూడా చదవండి. అలాగే శుభ ఫలితాలను పొందడానికి చేపలకు ఆహారం వెయ్యండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.